ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసాను. ఎలాగో మా ఆయనకి ఈరోజు వీక్ ఆఫ్ కదా! ఇంట్లోకి సరుకులు కూడా అయిపోయాయని చెప్పి సరుకులు తీసుకురానైతే బజారైతే వెళ్ళామనమాట. ఇది మా నెల్లూరులో టౌనస్‌పేట అనైతే అంటారు. ఇక్కడ అన్ని ఉప్పు నుంచి పప్పు వరకు అన్నీ అయితే దొరుకుతాయన్నమాట. ఇంట్లోకి కావాల్సిన కిరాణా అంతా ఇక్కడే దొరుకుతుంది. మోస్ట్‌లీ ఇక్కడ 100 షాపులు పైనే ఉంటాయి. మేము డైలీ తీసుకునే షాప్ అయితే ఇదే అన్నమాట. ఈ అంకుల్ దగ్గరే మేము డైలీ కిరాణా అయితే తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పప్పులున్నాయో. పప్పులు అంటే ఇవి గుగ్గుళ్ళు అంట. ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి నాకు పెళ్ళైన దాకా కూడా తెలియదు. ఇంట్లో అమ్మ వండి పెడుతూ ఉంటే తింటూ పూట అయితే గడిపేసేదాన్ని. పెళ్ళైన తర్వాత తెలిసింది కష్టం అంటే ఏంటి అని చెప్పేసి. కష్టం ఒకటే కాదండి, నా జీవితంలో సంతోషం కూడా ఉంది పెళ్లి తర్వాత. ఇంకా నేను వీడియో తీస్తుంటే మా ఆయన అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాడు. కిరాణా షాప్ పక్కనైతే ఉంటుందన్నమాట ఈ రైస్ బ్యాగ్ షాప్ కూడా. వీళ్ళిద్దరు బ్రదర్స్. మేము అలాగే రైస్ బ్యాగ్ కూడా తీసేసుకున్నాము. అలా ఒక్కటి తక్కువైంది అనుకుంటూ మ్యాగీ అయితే తీసేసుకొని బయలుదేరేసాము. ఇంతకుముందు మన ఛానల్లో ఈ అంకుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఆ విషయం అంకుల్ చెప్తుంటే నవ్వుతున్నాడు. అలా బొరుగులు మిక్చర్ తీసుకొని తింటూ అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది ఈ రోజుటి నా వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్.